మీ అందరూ రెడీ అయిపోయి చూసారు కదా. మేము ఇప్పుడు ఏంటంటే బొంబాయి అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. చాలు. వెల్కమ్ టు న్యూ బ్లాగ్ అనమాట. సో ఇదేంటంటే బొంబాయిలో సెకండ్ డే అనమాట మాది. ఇప్పుడు ఫ్లైట్ దిగిన మరుసటి ఇప్పుడు తిరగడానికి అయితే వెళ్తున్నాం మనం. సో కార్కి అయితే వెళ్తున్నాం. కార్ తీసుకొని బయటకు వెళ్దాం. చాలు. మెయిన్ ఇప్పుడు ఏంటంటే సిఎన్జీ అయితే కొట్టిస్తున్నాం మేము. సో బొంబాయిలో మ్యాక్సిమం అన్ని సిఎన్జీ బల్లో ఉంటాయి. సో ఇప్పుడైతే గేట్ ఆఫ్ ఇండియాకి అయితే వెళ్తున్నాం మనం. సో చలో గేట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాక మాట్లాడుకుందాం. వాళ్ళకి కొన్ని క్లిప్స్ అవి చూడండి. పదండి వెళ్ళిపోదాం. సో ఈ డబల్ డక్కర్ చూసారు కదా. అసలు పైన సీలింగ్ ఉండదు, ఇప్పుడు సీలింగ్ చేస్తారు. అప్డేట్ అయిపోయాయి. చూసారు కదా ఎలక్ట్రిక్ బస్సులు అన్నీ వచ్చాయి. వెళ్తున్నాం గేట్ ఆఫ్ ఇండియాకి వెళ్తున్నాం మనం. వాళ్ళకు ఉండదు. అదే బుర్ర, అది ఎలిఫెంట్ కేవ్స్. అది గుర్తుంది నాకు. వెళ్తానా దూరం అయిపోతుంది కదా ఎలిఫెంట్ కేవ్స్. వేస్ట్ అది తినసాలి తిరగడం తప్ప దేని పని కాదు. కాళ్ళు నొప్పులు వస్తాయి బాగా. ఇంకెళ్ళిపోదాం. ఎక్స్ప్లోర్ టు బొంబాయి. చూసారా తాజ్ హోటల్ ఇది. సో చిన్నప్పుడు తిరిగిన ఇండియా గేట్ ఆఫ్ ఇండియాకి తాజ్ హోటల్కి అయితే వచ్చాం. సో ఫస్ట్ ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ అవి తీసుకొని మీకు చూపించి తాజ్ హోటల్కి వెళ్దాం. చలో మనం గేట్ ఆఫ్ ఇండియా దగ్గరికి. సో అదిగోండి గేట్ ఆఫ్ ఇండియా కనబడుతుంది కదా మీకు. ఇప్పుడు ఏంటంటే అక్కడికైతే వెళ్ళి చూసొద్దాం. చలో అయితే వెళ్దాం. సో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్ని. ఇక్కడ క్యాప్షన్ కూడా పెడతాం మేము. సో ఓకేనా. సో చలో మా అత్త మా చెల్లి అయితే వెళ్ళిపోయారు. వేగి వెళ్ళిపోదాం మనం కూడా. ఇక్కడ ఉన్నారు. ఎందుకు వచ్చాను రా బాబు అనుకుంటున్నారు. ఏం చేయలేము. ఇక్కడ మార్కెట్ ఏడు ఉంటుంది అనమాట. చూసారు కదా మార్కెట్ ఇదంతా. ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. మాల్గా తినడానికి తాగడానికి స్పెక్స్ అని ఇవన్నీ అవన్నీ మాల్గా ఉన్నాం అనమాట. ఫుల్గా దొరుకుతాయి ఇక్కడ. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారా ఎలాగొచ్చిందో రసవాలా బంద్రావాలా. మనకి ఇల్లు కాదు పెద్దగా. ఇక్కడ ప్యాజాల పయ్యా తప్ప. ఇదిగోండి వడాపావ్ ఫేమస్. వడాపావ్ ఫేమస్ ఇక్కడ. మా అత్తకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. మా అత్త కనబడలేదు ఫ్రెండ్స్. ఒక నిమిషం ఫ్రెండ్స్. మా అత్త కూడా వస్తుంది ఫ్రెండ్స్. వెళ్తున్నాం లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. మా ఆవిడ ముందుకు వెళ్ళిపోయారు. అత్త అక్కడ అత్త అయిపోతే ఎలాగ వెళ్ళిపోదు. చెప్పండి రావాలి వెళ్ళకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. మా అత్త చూడండి ఫ్రెండ్స్ సమోసా తింది ఫ్రెండ్స్. చాలా అమ్ముతున్నారు చూసారు ఎలాగో. సో ఇక్కడ ఏమంటే అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఏ టు జెడ్ స్పెక్స్ అని ఇవన్నీ ఎవరికైనా మామిడికాయలు అని చాలా వరకు దొరుకుతాయి. స్పెక్స్ అని మొబైల్ కేసెస్ అని స్నాక్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సరే మీ సమస్య తిన్నాం. సో ఇదిగోండి అయితే ఎంట్రింగ్ అయితే వెళ్ళాలి. ఇక్కడ చెక్కింగ్ అయితే ఉంటుంది. ఆ చెక్కింగ్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి అంతా ఫ్రీ అనమాట. ఇక్కడ ఏముండదు జస్ట్ చెక్ చేస్తారనమాట. లోపల ఏం పట్టుకెళ్ళకుండా. అంటే మీదంతా ఫ్రీ. రూపాయి టికెట్ కూడా తీసుకోక్కర్లేదు మనం. అర్థమైందా. ఒక్క పైసా మనీ ఇవ్వక్కర్లేదు ఇక్కడ. జస్ట్ ఫ్రీగా వెళ్ళిపోవడం. ముంబై వచ్చాక గేట్వే బాగా ఫేమస్. బొంబాయి వచ్చే గేట్వే ఒకటే ఫేమస్ అంట. వెళ్ళడానికి వచ్చాను. సో నా పేరు చెప్పండి ఎలా చేస్తారు. వస్తాం మనం. ఇదిగోండి గేట్ ఆఫ్ ఇండియా. మామూలుగా ఉండదు. అట్లా ఉండదు మరి గేట్ ఆఫ్ ఇండియాతో. అట్లా ఉంటుంది గేట్ ఆఫ్ ఇండియాతో. సో చాలా మంది వచ్చి ఫోటోలు తీసుకొని అంటారు. ఇట్లా
తొందరపడి తీసుకోవద్దు, మీరు తీసుకున్నాక తీసుకోండి, ఓకేనా? చలో వెళ్దాం. ఇప్పుడు మనం తీసుకున్నాక తీసుకో किसको पूछने नहीं, अभी फोटो खींचते माँ फोन लो फोटो తీసుకుంటాం. ऐसे थोड़ा प्याज डालो भैया, कुछ कुछ हिंदी आता ज़्यादा नहीं आता. చూడండి ఫ్రెండ్స్, హిందీ రాదంటే ఎంత బాగుంది ఫ్రెండ్స్. మనకి హిందీ మామూలు రాదు ఫ్రెండ్స్, రేంజ్లో హిందీ వచ్చి మనకి భయం లేదు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు హిందీకి. ఇదిగోండి వ్యూ భలే ఉంది అసలు, మంచిగా ఫొటోస్ తీసుకుందాం. ఇప్పుడు ఫొటోస్ తీసుకున్నాక మళ్ళీ కలుద్దాం. చాలు నేను అన్ని తీయడు, నేను మా మాయని తీయడం అనమాట, అట్లా అయిపోతుంది ఇప్పుడు అంతా. చూసారు కదా ఫోటోల కోసం ఎంత కష్టపడుతున్నాం మేము. మెల్లగా నేను డ్యాన్స్ అంత మొత్తం అంటే పుష్ప సాంగ్ వేస్తాం మేము. మామూలుగా ఉంటుంది పుష్ప పుష్ప. మామూలుగా లేదన్నమాట. అన్నయ్య ఏం చేస్తున్నావు? మా తల్లి ఫోటో తీస్తున్నాడు. ఫొటోస్ అవి అయిపోయాయి. సో వీడియోలు కూడా చూడండి, భలే ఉంటాయి. లాస్ట్ బ్లాగ్స్ కూడా మీరు చూడండి. ఖచ్చితంగా ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు. సో ఓకేనా ఫ్రెండ్స్? సో ఓవర్ సెట్ బాగానే ఉంది. చూసారు కదా ఎలాగుందో ఫ్యాషన్ స్ట్రీట్ అంటే, మొత్తం అన్ని బట్టలు అనమాట, మామూలు లేవు. హోల్సేల్ రేట్ బాగుంటాయి, క్వాలిటీ మాదిరిగా ఉంటాయి అంత క్వాలిటీ. అది మాది వచ్చి సో తక్కువ రేట్లో ఓ మాదిరిగా కావాలంటే ఓకే, యూ కెన్ బై దట్. సో చూడండి మంచిగా అన్నీ. సో అమ్మాయిలకి కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ దొరుకుతున్నాయి అనమాట. చూసారు కదా ఫ్యాషన్ స్ట్రీట్ అంటే ఇదే అనమాట మొత్తం. చూసారు కదా ఇప్పుడైతే ఫ్యాషన్ షోలో మా చెల్లి మా అత్త అయితే హ్యాండ్ బ్యాగ్స్ కొనేసుకున్నారు. రాగానే మామూలుగా చూడండి, దానికి అది మా మమ్మీకి అని చెప్పి అది వాడేస్తుంది అనమాట ఇప్పుడు. సో చూద్దాం మనకి ఏమైనా కొనుక్కొచ్చో లేదని. పర్లో మాదిరిగా ఉన్నాయి, క్వాలిటీ అంత మంచిగా కాదు. చూద్దాం చాలు. ఎండకి మా చెల్లికి రిఫ్రెషింగ్ కోసం సోడా తాగుతుంది అనమాట. ఏమత్త అట్లా వాటర్ బాటిల్ పరిస్థితి ఎట్లా? ఓవర్ యాక్షన్ అంటారు దీన్నే. సో మా చెల్లిగా షూస్ కోసం వచ్చాం అనమాట. भारी जोड़ी है, महंगा भी है, क्वालिटी अच्छी है. ఇక్కడికి షూస్ అయితే వచ్చానమాట, ట్రై చేస్తుంది ఇప్పుడు. మాల్ ఉండదు. సో హ్యాండ్ బ్యాగ్ కూడా ఇస్తుంది. సో హ్యాండ్ బ్యాగ్ కూడా చూసారు ఎట్లా ఉందో. ఓకే మేడం, ఏదో పూర లూజ్ అయితే కొంచెం కొంచెం అయింది మాది లైట్గా. ఇప్పుడు ఏంటంటే స్నాక్స్ కోసం అయితే తినడానికి వెళ్తాం. లంచ్ టైం అయిపోయింది కదా, అలా కొంచెం తిందామని. మరీ ఎక్కువ తింటే తిరగలేము కదా, సో లైట్గా తినేసి మళ్ళీ అటాక్ చేద్దాం షాపింగ్ మీద. సరే ఓకేనా? ఫుడ్ సైజ్ అయితే వస్తుంది అనమాట. సో ఇది కొంచెం ఫాస్ట్ ఫుడ్ అయిపోయింది. చూసారు కదా లోపలికి అయితే వెళ్దాం. ఇదేంటంటే ఫ్యాషన్ బజార్కి బ్యాక్ సైడ్ ఒక సందు ఉంటుంది. ఆ సందులోకి వస్తే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే మనకు కనబడుతుంది. సో ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫుడ్ ఐటమ్స్ మంచిగా బర్గర్స్, పావ్ బజ్జీ, వడాపావ్, శాండ్విచ్ అన్నీ మంచిగా ఉన్నాయి. చూసాను ఎంత పెద్దగా ఉందో. లాగేసుకుంటారు మా షాపుకి రండి సేమ్ తిరుపతి లాగే లాక్కుంటారు ఇక్కడ కూడా జనాలు. మనం వెజ్ దానికైతే తెచ్చుకున్నాం. మ్యాక్సిమం మంచి నాన్ వెజ్ ఎలా చూసారు లాగేస్తున్నారు. ప్యూర్ వెజ్ చూద్దాం పదండి. పానీపూరి అయితే ఆగా అన్నమాట. లంచ్ తిన్నాను మేము. సో ఇదిగోండి
చూసారా ఫుడ్ వచ్చి చూద్దాం. మా పావు బాజీ అయితే ఫస్ట్ వచ్చింది, మిగతావన్నీ వస్తున్నాయి అనమాట. తిన్నాక ఫ్యాషన్ బజార్ అయితే అయిపోయింది అనమాట. చూసుంటారు కదా. సో ఇదిగోండి ఫ్యాషన్ బజార్ చూపించిన మాదిరిగా బాగా అన్ని ఒకలాగే ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ ఏం లేవు ఫ్యామిలీది. ఫ్యాషన్ బజార్లో అదే టీ షర్ట్స్ అవే అన్ని. సో అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏంటంటే వెళ్తే చోర్ బజార్కి వెళ్తాం, లేకపోతే లేదనమాట. సో ఓకే, సో చలో ముందు చూడండి ఎక్కడికి వెళ్తాం ఏందనేది మాకు క్లారిటీ లేదు, వెళ్ళిపోతున్నాం అంతే. అయిపోయింది అనమాట. ఇండియా గేట్ తాజ్ హోటల్ అంతా అయిపోయింది. ఇప్పుడు మేమైతే వెళ్తున్నాం ఇప్పుడు తానే. సో అక్కడికి వెళ్ళక చూద్దాం ఎక్కడికైనా వెళ్దామా లేదా అని. సో మా ఆయన అయితే డ్రైవింగ్ చేస్తున్నారు, చూడాలి అక్కడికి వెళ్ళక చూద్దాం. ఆల్ ఆఫ్ వ్యూ అయితే చూడండి మొత్తం. ఇలా వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో ఓకేనా, కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ కూడా కొట్టండి మర్చిపోద్దు. ఓకే, సో చలో ఈ తానేలు కలుద్దాం. ఏంటంటే స్విమ్మింగ్ చేయడానికి వచ్చాం ఫ్రెండ్స్. సో మామూలుగా ఉండదు మనతో. అక్కడ జిమ్ అవుతుంది అక్కడ అనమాట. రోజు వెళ్ళి మనం కష్టపడి జిమ్ చేసేద్దాం. సో పైన అంతా కార్ పార్కింగ్ అనమాట, మొత్తం కార్ పార్కింగ్.